సోనా గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. యాక్చువల్గా మనం వంటలో చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అవి ఉంటే కానీ ఫ్లేవర్ ఉండదు. ఏంటవి? 1 కరివేపాకు, 2 కొత్తిమీర, పుదీనా. ఇక పుదీనా గురించి చెప్పుకోవాలంటే పుదీనా ఏ వంటలో వేస్తే ఆ ఫ్లేవర్ తప్ప మిగతా ఏ ఫ్లేవరు మనకి తెలియదు. అంత డామినేట్ చేసే లీఫీ వెజిటబుల్ అనమాట. సో అయితే పుదీనా మన ఇంట్లో ఉంటే పెంచుకుంటే అది ఫ్రెష్గా కోసుకుని వంటలు వేసుకుంటే ఆ టేస్టే వేరు, ఆ ఆనందమే వేరు. అయితే మనం ఫ్రెష్‌గా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని ప్రతి వారం మీరు బిర్యానీ చేసుకున్నప్పుడో, లేదా నాన్ వెజ్‌లో వండుకున్నప్పుడో, లేదా పుదీనా పచ్చడికో, లేదా అన్నంలో వేడి వేడి నెయ్యితో పుదీనా పచ్చడి కారం కారంగా చేసుకొని తింటే అబ్బా! ఆ పచ్చడికి ఇంక ఏది సాటి రాదు. ఇప్పుడు ఇంత వంటలో ప్రాముఖ్యత ఉన్న పుదీనాని మనం గార్డెన్‌లో పెంచుకోకపోతే ఎలా చెప్పండి? పైగా దాన్ని పెంచుకోవడం చాలా చాలా ఈజీ. దానికోసం స్పెషల్‌గా మొక్క కూడా కొనక్కర్లేదు. ఒక చిన్న కొమ్మని మీరు పెట్టారంటే పుదీనా చిన్న కొమ్మ మీరు స్టార్టింగ్‌లో అవ్వచ్చు, ఎండింగ్‌లో అవ్వచ్చు. ఏదైనా చిన్న స్టెమ్ విరిగిపోయింది పెట్టినా కూడా అక్కడి నుంచి మీకు వేర్లొచ్చేస్తాయి. పుదీనా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి మట్టిలోనైనా, కుండీలోనైనా, క్రిందైనా బీభత్సంగా పాకేస్తుంది. బీభత్సంగాని ఎందుకంటున్నానంటే ఏదో పెరిగాంలే అన్నట్టుగా కాకుండా అది కొంచెం వచ్చిందంటే ఇంకా ఆ ప్లేస్ అంతా పెద్ద వనంలా పాకేస్తుందనమాట. సో కాబట్టి మనం పుదీనా పెంచుకోవడం అనేది చాలా చాలా ఈజీ. అండ్ పుదీనా ఇంట్లో పెంచుకోవడం వల్ల మనం ఫ్రెష్‌గా వంటల్లో యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ గార్డెన్‌లో డెఫినిట్‌గా మెయింటైన్ చేయవలసిన లీఫీ వెజిటబుల్ ఏదైనా ఉందంటే అది పుదీనా మాత్రమే. ఫ్రెష్ పుదీనా. బిర్యానీ చేసిన ప్రతిసారి నాకు పుదీనా లేకపోతే అసలు అది బిర్యానీ ఫ్లేవర్‌గానే అనిపించదు. పుదీనా లేకపోతే నేను అసలు బిర్యానీనే చెయ్యను. సో కాబట్టి బిర్యానీ మొక్కలు కూడా మన ఇంట్లో పుదీనా మొక్కలు కూడా మన ఇంట్లో ఉంటే చాలా బెటర్. సో ఇవి స్టెమ్స్ వేసినా వచ్చేస్తాయి. వీటికి రూట్స్ ఏం పర్వాలేదు. ఎక్కడ చిన్న చిన్న స్టెమ్ వేసినా కూడా చాలా నీట్‌గా వచ్చేస్తాయి పుదీనా. సో పుదీనాను అండ్ మనం కొత్తిమీర చక్కగా పెట్టుకుందాం. మొక్కజొన్న మొక్కలు వేసుకున్నాను ఆ కుండీలోని. సో మిగతాదంతా కింద ఖాళీగా ఉంది కదా, ఇక్కడ కొంచెం పుదీనా పెడదాము. అవి హార్వెస్ట్ అయ్యేలోపు దీని నిండా పుదీనా ఉంటుంది అనిపించింది. సో అందుకే ఇందులో పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న కొమ్మలు ఒక 5-6 పెట్టుకున్నాను. సో అవి ఇందులో కనుక బ్రతికినట్లయితే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ మొక్కజొన్న హార్వెస్ట్కి వచ్చిన తర్వాత పొత్తులు వచ్చిన తర్వాత 2-3 సార్లు తీసేస్తాం. మళ్ళీ ఎండిపోతుంది, అది ఉండదు. సో ఈలోపు ఆ పంట క్లియర్ అయ్యే లోపల రెండో పంటని మనం రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో ఇట్లా వేసుకుంటే మనకి అంటే మన గార్డెన్లో తక్కువ కాబట్టి కుండీలు బెటర్గా ఉంటుంది. ఈ మూలం కవర్లో టమాటో మొక్క వేసాను. సో అక్కడ కూడా స్పేస్ ఉంది కాబట్టి అక్కడ కూడా కొంచెం పుదీనా పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో కాబట్టి అక్కడ కూడా పుదీనా పెడుతున్నాను. ఇందాక మనం పెట్టుకున్నది రేగడి మట్టి, ఇదేమో ఎర్రమట్టి రేగడి కలిపి ఉన్నది. సో ఎందులో బాగుస్తాయో చూద్దాం. ఇంకా ఆ తర్వాత పైన మేడ మీద కుండీలు ఉన్నాయి కదా, ఆ కుండీలో కూడా అన్నిట్లను పెట్టేసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే కొన్నింట్లో పచ్చిమిరకాయలు, కొన్నింట్లో టమాటాలు. సో అవి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగ తీసేస్తాము. సో ఈలోపు ఇది ఎదుగుతూ ఉంటుంది, సరిపోతుంది కదా అనిపించింది నాకు. ఇంకా ఈ మొక్కకి కిచెన్ వేస్ట్ ఏంటి, నాన్ వెజ్ వేస్ట్ ఏంటి అన్నీ వేస్తున్నాము. చూడండి పుదీనా ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో ఆ కుండీలో చక్కగా. సో ఈ టమాటా మొక్క వేటిలో పెట్టింది కూడా చాలా చక్కగా వచ్చేసింది. 2 weeks later. మా మొక్కజొన్న మొక్క చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. దానికి ఎర్రమట్టి ఇచ్చాము, పైకి వేర్లు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఫెర్టిలైజర్ కింద ఎర్రమట్టి ఇచ్చాము. ఇవి చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా చక్కగా వచ్చేసి ఏదో అందులోనే మొలకెత్తినట్టున్నాయి. మనం ఏదో కొమ్మలు పెట్టినట్టు లేదు, అంత చక్కగా వచ్చాయి. చాలా చాలా
బాగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొత్తిమీర కంటే పుదీనా విషయంలో చాలా సాటిస్ఫై అయ్యాను. పుదీనా ఇంత చక్కగా వస్తుందని కూడా నాకు తెలుసు. కొత్తిమీర వేస్తే ధనియాలు వచ్చాయి యాక్చువల్గా. మనం పుదీనాకి అలా అవస్థలు పడాల్సిన అవసరం లేదు. చిన్న కొమ్మ పెట్టుకుంటే చాలు సూపర్గా చక్కగా పుదీనా ఇంకా పుష్కలంగా పుట్టుకొచ్చేస్తుంది అనమాట. దాన్ని ఎక్కడ ఆపలేమన్నమాట, అంతలా పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. ఆనుకొని వేసినట్టుగానే ప్రతి దాంట్లో వేసిన ప్రతి మొక్క కూడా శుభ్రంగా పెరిగాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, స్ట్రాంగ్గా వచ్చాయి. మీరు పుదీనా టబ్లో పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడ పాతుకున్న, అవి గ్లాసుల్లో పాతుకున్న, వాటర్ బాటిల్స్లో పెట్టుకున్న, కవర్లు వేసుకున్న, ఆల్రెడీ ఉన్న మొక్కల్లో వేసుకున్న, నేల మీద పెట్టుకున్నా కూడా మీరు అస్సలు దీని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. మీరు నీళ్ళు ఇవ్వకపోయినా సరే పక్క పాకేసుకుంటూ మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కూడా చక్కగా వచ్చేసినాయి, చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి అసలు అని. చూడండి గట్టి మొక్కలాగా. ఇందులో పిచ్చి మొక్కలు ఏవో ఉన్నాయి, పీకేద్దాము. పుదీనా ఇంకొక 2 వారాల్లో ఈ టబ్ అంతా నిండిపోయి చక్కగా వచ్చేస్తాయి. చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇందులో వేసినవి అయితే ఉండలేదు, ఒక్కటి ఉంది. ఈ టమాటా మొక్క పెట్టి ఇంకో టమాటా మొక్క కూడా చనిపోయింది. ఇందులో అయితే ఒక్కటి ఉంది, అది కొంచెంగా చిగురు వస్తుంది. ఎండిపోయింది యాక్చువల్లీ, ఆ స్టెమ్ మొత్తం ఎండిపోయింది. ఇంక దీని సీన్ అయిపోయిందని నేను అనుకున్నాను. బట్ ఆ చిన్నదానికి మళ్ళీ చిగురులు వస్తున్నాయి. ఇది బతుకుతుంది ఖచ్చితంగా. ఇందులో పెట్టలేదు ఏమీ. అండ్ ఇందులో వాటర్ బాటిల్లో పెట్టింది కూడా చక్కగా వచ్చింది. ఆల్రెడీ అక్కడ బంగాళాదుంప ఉంది, ఇందులో పెట్టిన టమాటో చనిపోయింది. దీనికైతే చిగురు పట్టింది, మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను. ఇదేదో పిచ్చి మొక్క ఉంది కూడా పీకేద్దాం. మొక్కలు పెట్టినప్పుడు వాటిలో ర్యాండమ్గా వేరే వేరే మొక్కలు వస్తూ ఉంటాయి. సో వాటిని మనం తీసేసుకోవడం చాలా చాలా మంచిది. ఆల్రెడీ వంటకు చేసిన నీళ్ళు పోసాను. చూడండి ఎన్ని వచ్చినాయో టమాటాలు. వీటిలో కన్నా మార్చాలి మళ్ళీ ఇప్పుడు. మన ది గ్రేట్ క్యాప్సికమ్ మొక్క. ఈ క్యాప్సికమ్ మొక్కకి మొన్న క్యాప్సికమ్ వచ్చి ఊడిపోయింది, చాలా బాధపడ్డాను. ఇంకో చిన్న క్యాప్సికమ్ వస్తుంది. ఇది ఖచ్చితంగా క్యాప్సికమ్ కాయాలని అందరూ ప్రే చేయండి. నేను చాలా వెయిట్ చేస్తున్నాను దీనికోసం. చాలా పూత ఉంది, చాలా పిందెలు ఉన్నాయి. క్యాప్సికమ్ రావాలని కోరుకుంటున్నాను. చూడండి ఇందులో కూడా చాలా చక్కగా వచ్చింది, స్ట్రాంగ్గా నిండుగా వచ్చింది పుదీనా. ఇంకా చూడండి ఇక్కడ కూడా, అక్కడ బుల్లి టమాటో కూడా ఉందండోయ్. ఇవి టమాటోస్ నిండుగా వచ్చేసినాయి. సో పైన మొక్కల్లో కూడా మనకి అన్నిట్లో కూడా పుదీనా వచ్చింది, అన్నిట్లో బ్రతికింది మ్యాక్సిమం. ఒక్క దాంట్లో తప్ప మిగతా అన్నిట్లో కూడా బ్రతికింది. చూసారు కదా, నా గార్డెన్లో కూడా నేను పుదీనా పెట్టుకున్నాను. పాత వీడియోస్లో కూడా మాకు పుదీనా మంచిగా పెరిగింది. సో ఇప్పుడైతే ఆ టబ్స్ అన్ని మార్చేసాం కాబట్టి కొత్తగా పుదీనా పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇది ఎలా పెరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పటిదాకా మంచిగానే వచ్చింది కదా, మనం ఈజీగా పెట్టి కొమ్మలు వదిలేసాం అంతే, కానీ చక్కగా అది చిగురిచ్చేస్తుంది. సో ఇంకొక 1 మంత్కి మొత్తం ఆ టబ్ అంతా పాకేస్తుంది అనమాట. సో ఇప్పుడు స్వీట్ కార్న్ అది పెరిగి అది తీసేసిన తర్వాత కూడా ఆ టబ్లో ఇంక ఇది మెయింటైన్ చేయొచ్చు. వేరే మొక్క వేసే లోపల ఆ టబ్బుని ఇవి ఆక్యుపై చేసి మనం ఫ్రెష్గా వంటలో యూజ్ చేసుకోవడానికి ఈ పుదీనాన్ని మెయింటైన్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియో మీకు ఎంత నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే.